గుణ, రేపు బస్ స్టాప్ దగ్గర నన్ను డ్రాప్ చేయాలి. బస్ పాస్ రెన్యువల్ చేయాలి. మార్నింగ్ లేపగానే లేవు ప్లీజ్. వింటున్నావా లేదా? అబ్బా అన్నాను కదే. అదేంటే ఎక్కడికెళ్తున్నావు? అక్క దగ్గరికి వెళ్ళి వేరే తలగడ తెచ్చుకుంటాను. నాకు కాస్త ఎత్తుగా కావాలి. అయితే అక్కడి దాకా వెళ్ళడం ఎందుకు? ఇదిగో ఇది తీసుకో. మరి నేనేం వేసుకోవాలరా? ఇదిగో ఇది తీసుకో. నీకు? నాకు తలగడ పట్టం లేదు, మెడ పట్టేసింది. సాయంత్రం నుండి ఏంటుంది రే. సరే సర్లే, మొన్నటి నుంచి కదా. గుణ, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళాలి. నవ్య, ఈ రోజుకి నువ్వు ఏదో ఒక ఆటోలో వెళ్ళవే. మీనుని ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేయాలంట. పాపం ఊరికి కొత్త కదా, ఎలా వెళ్తుంది? అదేంటి, నిన్న నైట్ చెప్పాను కదా నీకు. చెప్పావు, నేను అన్నాను కదా. కానీ నాకు ఇప్పుడే తెలిసింది తను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ ఇక్కడ నుంచి చాలా లాంగ్ అని. ఈ రోజు ఫస్ట్ డే కదా, ఈ రోజుకి దారి చూపించి వచ్చేస్తాను. రేపటి నుంచి ఎలాగో తనే వెళ్తుంది. తను అడిగిందా నిన్ను డ్రాప్ చేయమని? పోన్లేవి, దానికి ఆర్గ్యుమెంట్ ఎందుకు? తీసుకెళ్లి చూపిస్తానంటున్నాడు కదా. నువ్వు వెళ్ళడానికి బోల్డన్ ఆటోలుంటాయి. నడిజాము రాత్రి రాక వండుకోరు, పొద్దెక్కదాకా లేవరు. ఈ కాలం పోరగన్లేందో అస్సలు అర్థం గారు. వీళ్ళని ఇట్లా కాదు, పిలిచి లేపుడు కంటే పాటవారు లేపుతా. తెల్లారింది లేగండో కొక్కరోకో, మంచాలి గండో కొక్కరోకో, లే 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 నా రాజా, లే 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 నా రాజా. టిఫిన్ రెడీ అయింది, తిందురారి. ఏం టిఫిన్ చేసావు? సిపి ఉప్మా. సిపి ఉప్మానా? సిపి ఉప్మా ఏంట్రా? జీడిపప్పు ఉప్మా తెలుసు, పెసరపప్పు ఉప్మా తెలుసు. ఈ సిపి ఉప్మా ఏంట్రా? పేరెక్కడా వినలేదు. మీరు ఎక్కడ తినలేదు కాబట్టి ఎక్కడ తినలేదు. సిపి ఉప్మా అంటే చింతపండు ఉప్మా. ఏంటి, చింతపండుతో కూడా ఉప్మా చేస్తారా? నేనే కనిపెట్టినా. నువ్వు కనిపెట్టావా? అవు, లైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టినట్టు, గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టినట్టు నేను ఈ సీపు ఉప్మా కనిపెట్టినా. ఇంతకీ ఈ ఐడియా నీకు ఎలా వచ్చిందిరా? ఈ మధ్యలో టీవీలో కొత్త వంటకాలు అనే ప్రోగ్రాం చూసి నాకు కొత్తగా ఐడియా వచ్చి ఈ సిపి ఉప్మా కనిపెట్టిన. తిని ఎంజాయ్ చేస్తురాది. సింహం గర్జించడానికి సిద్ధంగా ఉంది. హియర్ ఇస్ సూర్య. సింగం ఆడియో ఫంక్షన్ కి వచ్చిన అభిమానులు అందరికీ నమస్కారం. బ్రేక్ కదరా వస్తుంది, సీరియల్ పెట్టండి. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. పోవే, ఈ బ్రేక్ లో అంత పెద్ద స్టోరీ ఏమైపోదు. రేపు కూడా వస్తుంది కదా, అప్పుడు చూసుకో. పెడతావా లేదా ఇప్పుడు? నో వే. రాము, నువ్వైనా కొంచెం చెప్పొచ్చు కదా. అప్పుడు మీ లొల్లి టీవీ ఉత్తరాలు లొల్లి పెట్టుకుంటారా? చేతుల రిమోట్ పట్టుకుని చిటుకుని వస్తారు, చిన్న పొరగన లెక్క కొట్టుకుంటారు. చదువుకుంటే పైకెత్తారు, ఈ టీవీ చూస్తే అక్కర రాకుండా పోతారు. ఏంటి ఇవాళ కొత్తగా ఊపిస్తున్నావు? కొత్తగా కాదు, హీరోలా కనిపిస్తున్నాడు. ఈరోజు స్నానం చేశాడు మరా. మీ ఇంటోలే కాదు, మా వంటోళ్ళు కూడా రోజు తానం చేస్తారు. గుణ గుణ, ఒకసారి రిమోట్ ఇవ్వా. వై నాట్, నువ్వే తీసుకో.